వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భక్తులు ఎవరు మనోభావాలు దెబ్బతీసుకోవద్దండి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే దాని బాధ్యత మీ మీద ఉంది. ఇది వ్యతిరేక ప్రచారం, స్వామివారికి ద్రోహము కాదు. అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని సామాన్యులుగా భక్తులుగా నిలదీస్తున్నాం తప్ప మిమ్మల్ని అవమానపరచడం లేదు, అగౌరవపరచడం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెళ్తారు, దర్శనం చేసుకొస్తారు, బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది తప్పెందుకు మాట్లాడారు అంటే కేసులు పెడతారు. అందువల్ల ఈ మాట ముందు చెప్పాల్సి వస్తుంది. సరే, ఈ రోజు ఏంటి మళ్ళీ వివాదం టీటీడీలో? మొన్నటిదాకా కూడా లడ్డూ నడిచింది, దాని మీద ఇప్పుడు కమిషన్ నడుస్తోంది. వాళ్ళు రేపో మాపో మొత్తం అంతా బయట పెడతారు. కల్తీ చేసినటువంటి ఆ కుట్రదారులు వీళ్ళందరూ దర్జాగా బయట తిరుగుతున్నారు. టికెట్ల కుంభకోణాలు జరిగాయి. టికెట్ల కుంభకోణాల్లో ఎవరెవరు ఎంతెంత దండుకుంటున్నారు, దర్శనాలు చేస్తున్నారు అనేటువంటివి కూడా ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు ఎక్కడికక్కడ ఎండగడుతూనే ఉన్నాం. ఎలా తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయని. అదైపోయింది. ఇప్పుడు సరికొత్తగా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదేమీ సర్వమత సౌభ్రాతృత్వం వెళ్ళి విరిసేటువంటి ప్రాంతం కాదు. అది హైందవ క్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఆయన స్వయంభూగా అక్కడ వెలసినటువంటి పవిత్ర క్షేత్రం. కోట్లాది మంది భక్తులకి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకి అది కేంద్రస్థానం. అలాంటి చోట అన్యమతస్థులు లేదు, అన్యమతాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళు, అన్యమతాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి స్వామివారి మీద నమ్మకం ఉందని ఏ విధంగా చెప్పగలుగుతారు? వాళ్ళేం రాజకీయ నాయకులు కాదు. ఏ ఎండుకు ఆ గొడుగు పట్టేలాగా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలంటే ఓటర్ అనేటువంటి దృష్టితోనే. దానికి మతం ఉండదు, కులం ఉండదు, ప్రాంతం ఉండదు, ఏది ఉండదు. రాజకీయ నాయకుల్ని ఎగ్జామ్ చేయొచ్చు పక్కకు కాస్త, వాళ్ళు అందరి మద్దతుతో వస్తారు అనేటువంటి పాయింట్. కానీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి వచ్చేటువంటిది హిందువులే ముందు. ఆ తర్వాత స్వామివారిని నమ్ముతున్నాను అనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు ఇతరులు. ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. వాళ్ళ గ్రంథాలు లేదంటే వాళ్ళ మతాచారాల ప్రకారం మేము మా దైవాన్ని తప్ప ఇంకెవరిని మేము నమ్మం అనేటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో స్వామివారి సేవకు వస్తున్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టనటువంటి వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి గత 5 ఏళ్లలో చూసాం. అంతకుముందు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన్ని పదవీచ్యుతుడిని చేయడానికి చీఫ్ సెక్రటరీగా ఉన్న అతన్ని ఆయన కంటే తక్కువ క్యాడర్లో ఉన్నటువంటి ఒక కార్యదర్శి చేత ఆయనకి లెటర్ ఇప్పించి, బాబు ఇక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అప్రాధాన్య పోస్టులో పడేయడానికి గల కారణం తిరుమలలో అన్యమత ఉద్యోగులు పనిచేస్తున్నారు, అది సెక్యులర్ ప్రాంతం కాదు, అది రిలీజియస్ ప్లేస్ అని చెప్పి మొత్తం సెర్చ్ చేసి ఎవరున్నారో అందరినీ కూడా అక్కడి నుంచి తొలగించాలి, వేరే డిపార్ట్మెంట్స్కి పంపించాలి అని చెప్పి చేసిన దానికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి శిక్ష వేశారు ఆ రోజు. ఇప్పుడు అలాగే సుబ్బారెడ్డి గారిని కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, వాళ్ళ ఇంట్లో క్రిస్టియన్స్ని ఆరాధిస్తారు, క్రీస్తుని ఆరాధిస్తారు కాబట్టి ఎలా తీసుకెళ్ళి పెడతారు మీరు అందులోను. అలాగే పూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మరి ఇప్పుడు కూడా పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యుల్లో ఎంతమంది హిందువులు మాత్రమే ఉన్నారు? వేరే ధర్మాన్ని ఆచరిస్తూ లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక వివాదం నెలకొంది. కర్ణాటకకు చెందినటువంటి ఒక కాఫీ వ్యాపారి ఆర్ఎన్ దర్శన్, ఆయన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల పాలక మండలిలో ఆయన్ని సభ్యుడిగా నియమించింది. కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం, అలాగే తమిళనాడు నుంచి ఒకరిని, మహారాష్ట్ర నుంచి ఒకరిని ఇలా తీసుకున్నారు. అందులో కేతన్ దేశాయని గతంలో సిబిఐ కేసుల్లో ఇరుక్కున్నటువంటి ఆయన కూడా గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఆ తర్వాత వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత, అంటే ఎవరున్నప్పటికీ కూడా, ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా పాలక మండలిలో వాళ్ళకు ఒక ప్లేస్ అనేది వచ్చేస్తుంది. మరి ఆ లెవెల్లో పైరవీలు ఉంటాయి అక్కడ. అదేమీ రాజకీయ పునరావాస కేంద్రం కాదు. అలాగే అన్యమతస్థులు వచ్చి అక్కడ పనిచేయడానికి, స్వామివారి మీద నమ్మకం లేదని చెప్పుకోవడానికి అది ఆధ్యాత్మిక క్షేత్రం, దాని పవిత్రత దానికి ఉండాలి. నమ్మకం ఉంది, నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది వెంకటేశ్వర స్వామి మీద అనేటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. అదేదో కమర్షియల్ యాక్టివిటీ, ఇదేదో మాకు ఒక ఏమంటారు పరువుకు సంబంధించింది, మా స్టేచర్ పెరుగుతుంది కాబట్టి మాకు ఒక స్టేటస్ సింబల్ లాగా ఆ పదవుల్ని లేదంటే అక్కడ ఇచ్చేటువంటి ఆ సేవా కార్యక్రమాలని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. సో ఇప్పుడు ఆర్ఎన్ దర్శన్ అనేటువంటి కాఫీ వ్యాపారి కర్ణాటకకు సంబంధించి ఆయన పాలక మండలిలో సభ్యుడు. ఆయన కుటుంబం మన గుడ్ ఫ్రైడే రోజున చాలా చక్కగా చర్చిలకు వెళ్ళి ప్రార్థనా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుని వచ్చారు. మరి దీన్ని ఏమనాలి? వాటికన్ సిటీలో ఒక పురోహితుని తీసుకెళ్ళి అక్కడ పెడతారా?
మక్కాలో ఒక పురోహితుడిని తీసుకెళ్ళి పెడతారా పోనీ? ఏదైనా మసీదులో చూసారా? మరి ఎందుకు తిరుమల అంటేనే ఈ రకమైనటువంటి వస్తున్నాయి? చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇవే ఆరోపణలు మిగతా వాళ్ళ మీద చేసినప్పుడు ఇప్పుడు మీ హయాంలో కూడా ఇదే రిపీట్ అవుతోంది అన్నప్పుడు తప్పెవరిది ఉంది? వాళ్ళది మీది ఇద్దరిది తప్పే అవుతుంది. అందువల్ల మేము తప్పు చేయట్లేదో నిరూపించుకోవాలి, ఇందులో మా వల్ల ఎటువంటి పొరపాటు లేదో నిరూపించుకోవాలి అంటే ముందుగా పాలక మండలిలోనే కాదు, తిరుమలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఉద్యోగులైనా సరే ఎవరైనా సరే, వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ ఆచారాలు పాటిస్తున్నారు ఏంటి అనేది పూర్తిగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి, పాస్పోర్ట్కి వెరిఫై చేస్తారు సరా, అలాగ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వండి. అదేమీ రాజకీయ పునరావాస కేంద్రమో వ్యాపార కేంద్రమో కాదు, స్టేటస్ సింబల్ అంతకు మించి కాదు. ఇంకా మాట్లాడితే అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం తరహా పరిపాలన తిరుమలలో కూడా రావాలేమో. ఎందుకంటే అక్కడికి వెళ్ళారనుకోండి, ప్రపంచ కుబేరుడు కావచ్చు, ప్రపంచ కుబేరుడైనప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి సేవ ఎలా చేస్తారో తెలుసా? నేను సామాన్యుణ్ణి, నాకు ఎన్ని కోట్లుండని ఏముండని నాకేం లేదు, నేను ఇక్కడ దైవం దగ్గరికి వచ్చాను, గురుగ్రంథ సాహిబ్కి దర్శనం చేసుకుని బయటకు వచ్చాను, సేవ చేస్తున్నాను. చెప్పులు మోస్తారు, క్లీన్ చేస్తారు, పళ్ళాలు కడుగుతారు, వంట చేస్తారు, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయినా సరే. మరి తిరుమల దగ్గరకు వచ్చేసరికి ఈ విఐపి కల్చర్ ఏంటి? మాకు పలుకుబడి, మాకు ఇది ఉంది, మాకు ఒక స్టేటస్ సింబల్ అనేటువంటిది ఏంటి? స్వామివారి దగ్గర ఉండాల్సినటువంటిది భక్తి ప్రపత్తులు, బందోబస్తు కాదు. మరి అది లేనప్పుడిగో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. సో దయచేసి పాలక మండలి నుంచి వెంటనే వారిని తొలగించాలా లేదా అనేటువంటి నిర్ణయం ప్రభుత్వం ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే మేబీ ఆయన హిందూ అయి ఉండొచ్చు, వారి భార్య క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని ఉండొచ్చు, ఆ పాయింట్ కూడా ఆలోచించాలి. కానీ ఆవిడ్ని తీసుకొచ్చి స్వామివారి దగ్గర పాలక మండలి దగ్గర ఇలా ఇవ్వడం, ఆవిడ రెండు రకాలుగా కూడా చేస్తూ ఉండడం అంటే అది ఆ ప్లేస్కి విలువ ఇవ్వకపోవడమే, ఆ క్షేత్రానికి విలువ ఇవ్వకపోవడమే. అది సంపూర్ణమైనటువంటి నమ్మకం అక్కడ ఉండాలి. సో ఆ నమ్మకం లేనంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళని అక్కడికి అలౌ చేయడానికి వీలు లేదు అనేది భక్తులు, హిందూ సంఘాలు కూడా కోరుకుంటున్నాయి. దయచేసి ఇది వివాదంగా కాకుండా ఇది ఏం జరిగింది అనే దాని మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. ఏదైతే పొరపాట్లు దొలుతున్నాయో వాటన్నిటిని కూడా సరి చేసుకోవాలి. ఇదే భక్తులు కోరుకుంటున్నారు. చూద్దాం ప్రభుత్వం దీని మీద మరి ఏ విధంగా స్పందిస్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.